కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఈ పార్టీ లేదనుకోండి, ఇదేదో ఒక ఇన్స్టాలో క్రియేట్ చేసిన పేజీ. ఇది ఇన్స్టాలోనే కాదు, ఎక్స్లోనే, ఇంకా అన్ని చాట్లలో కూడా క్రియేట్ చేశారు. అసలు దీని సిద్ధాంతాలు ఏంటో తెలియకుండా ఇప్పుడు ఉన్న జెన్జీస్ ఆవేశపూరితంగా ఇందులో జాయిన్ అయిపోతున్నారు. ఇప్పుడు వరకు దాదాపుగా 30 మిలియన్స్ అంటే 3 కోట్ల మంది జనాభా దాన్ని అయితే ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు పాపం చాలామంది జెన్జీకి తెలియదు. అదే సూర్యకాంత్ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ జెన్జీస్కి ఏమీ ఆలోచన లేకుండా కాక్రోచ్ లాగానో లేకపోతే పరాన్నజీవులుగానో జాయిన్ అవుతున్నారండి. ఇక్కడ మీకు ఒక సలహా ఇస్తున్నానండి, చాలా ఇంపార్టెంట్ ఈ సలహా. ఒక పేరు ఊరు తెలియని వాడు సడన్గా ఒక ఛానల్ క్రియేట్ చేస్తే దానికి 10 లక్షలు లేకపోతే 3 కోట్ల సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చేస్తారండి? ఇది అమెరికా ఆడిస్తున్న నాటకం అని మీకు తెలియట్లేదా? ఈరోజు అమెరికా మన ఇండియాలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని వాడుకుందామని ట్రై చేస్తుందని మీకు అర్థం కావట్లేదా? ఒక నేపాల్, ఒక బంగ్లాదేశ్, ఒక శ్రీలంక, ఒక మయన్మార్, ఒక ఇరాన్, వీళ్ళ లోపలికి వెళ్ళి ఇలాగే స్టూడెంట్స్ని, యువతను రెచ్చగొట్టి అక్కడ దేశాలన్నింటినీ కూడా నాశనం చేసింది. అలాగే ఇప్పుడు మన ఇండియాను కూడా నాశనం చేయాలని అనుకుంటుందేమో. దయచేసి ఈ ఆలోచన రీతిని మీరు పరిగణనలో తీసుకోరా. ఇలా మీరు ఆవేశంగా ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు అనేసి అతనికి సపోర్టెడ్గా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. సరే, ఇప్పుడు అతను నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తా అంటున్నాడు, రేపొద్దున రాహుల్ గాంధీ పార్టీలో జాయిన్ అవ్వను అంటున్నాడు. రేపొద్దున నరేంద్ర మోడీని చంపేసి అని అనౌన్స్మెంట్ చేస్తాడు. ఈ జెన్జీస్ అందరూ కూడా ఆవేశపూరితంగా రేపొద్దున పార్లమెంట్ మీదకి అటాక్కో లేకపోతే జనాల మధ్యలోకి వచ్చి నినాదాలు చేస్తూ కూర్చుంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఎవడు బాధ్యత వహిస్తాడు? ఈ ఆలోచన లేదు, రీతి లేదా? కనీసం ఎకనామికల్గా కుర్రోడికి ఏం తెలుసు, ఆ కుర్రోడి యొక్క భవిష్యత్తు ఏంటి, అతను ఎక్కడ ఉంటున్నాడో, అతను ఇప్పుడు వరకు లైవ్ పెట్టి ఏమేమి సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాడో ఏమైనా అడిగారా? మీడియా కూడా టకా భజన చేస్తుంది. అసలు మీడియాకైనా బుర్ర ఉందా? దీనికి కాదన్నట్టుగా ఒక టీఎంసీకి సంబంధించిన 2 ఎంపీలు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొంతమంది పొలిటీషియన్స్ జాయిన్ అవుతున్నారంట. ఇంత ఆలోచన రీతి లేని వ్యవస్థ మన ఇండియాలో ఉన్న పొలిటీషియన్ చేతిలో ఉంది. దయచేసి ఇది మార్చడానికి మన యువత ఉండాలి, కానీ దీన్ని గుడ్డిగా ఫాలో అవ్వడానికి మన యువత ఉండకూడదు అనేసి నా అభిప్రాయం అండి. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.